అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాతో పాటు ఉన్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు అందరూ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఒక తెలంగాణ బిడ్డగా 15th లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటు వేసినటువంటి వాడిగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి కావాలని ఆ రోజు నుంచి కూడా నా కోరికే. దాంట్లో భాగంగానే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు నాతో మాట్లాడినటువంటి మాటలు, వారి యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా చెప్పటం జరిగింది. వారు ఒకటే అన్నారు, పోరాడి మనం తెలంగాణ సాధించుకున్నాం. 5 సంవత్సరాలలో దేశంలో అన్ని విధాలు కూడా అగ్రగామిగా ఉన్నాం. ఎన్నో సమస్యలు ఈ మనకి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు మనం గత 5 సంవత్సరాలలో కొన్ని తీర్చుకోవటం, ఇంకా కొన్ని రాబోయే టైంలో కంప్లీట్ చేసుకోవటం కూడా జరుగుతుంది. కానీ మనం ఇక్కడే కాకుండా మన దేశానికి కూడా కొంత మార్పు అవసరం, దేశం యొక్క నాయకత్వానికి కూడా కొంత మార్పు అవసరం. దేశంలో ప్రజలకు కూడా మన తెలంగాణ నుంచే తెలంగాణ రాష్ట్ర విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే దేశంలో కూడా చాలా రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి. దాంట్లో భాగంగా మనం రాబోయే టైంలో దేశానికి కూడా ఒక దిక్చూసి లెక్క మనం చాలా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవటే కాకుండా వారు ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పారు. మన దేశంలో దగ్గర దగ్గర 700 TMCలు వాటర్ ఇవాళ వృధాగా సంవత్సరంలో పోతున్న టైంలో ఒక పక్కన రైతులకి నీళ్లు, రెండో పక్కన కరెంటు సమస్యలు, తాగునీరు సమస్యలు, ఇవన్నీ కూడా వారు చెబుతుంటే తప్పకుండా కూడా వారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో, వారి యొక్క ఆశీర్వాదంతో నేను ఈ పార్టీలోకి రావటం జరిగింది. వారు నా యొక్క పోరాటం ఏ విధంగానైతే నేను బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో ఏ విధంగా పోరాడానో వారు కూడా నన్ను కళ్ళారా చూశారు. ఒక తెలంగాణ బిడ్డగా బిల్లు పెట్టినప్పుడు ఏ పార్టీలు ఉన్నా పార్టీలకు అతీతంగా ఆ రోజున పోరాడాను. అదేవిధంగా ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, జిల్లా అభివృద్ధి గురించి భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మనం కనుక చూసినట్టయితే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, మన రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చూసినట్టయితే రైతులకి 24 గంటల కరెంటు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇవన్నీ 5 సంవత్సరాలు ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో అవన్నీ కూడా చూసిన తర్వాత తప్పకుండా కూడా వారితో పాటు అడుగేసుకుంటూ వారితో పాటు ఉండాలని నేను నిర్ణయించుకోవటం జరిగింది. మీరు నన్ను చూశారు. ఒకసారి నాకు ఖమ్మం జిల్లా ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించారు. అప్పుడు పార్లమెంట్కి పంపించినప్పుడు మీరు కనుక చూస్తే దేశ సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద ఆ రోజున రాష్ట్రంలో, దేశంలో అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా చాలా సమస్యల మీద నేను పార్లమెంట్లో పోరాటం, పార్లమెంట్లో లేవనెత్తడం కూడా జరిగింది. ముఖ్యంగా చూస్తే మన జిల్లాకు వచ్చినప్పుడు కనుక చూస్తే మనకి బయ్యారం గనులు, బయ్యారం స్టీల్ ప్లాంటు, కొవ్వూరు రైల్వే స్టేషను, కొవ్వూరు యొక్క రైల్వే లైన్లు. ఎప్పుడో కొవ్వూరు అయితే నేను చిన్నప్పుడు 30-40 సంవత్సరాల క్రితం కొవ్వూరు రైల్వే గురించి వింటూండి. ఇస్తుంటే అన్నీ కూడా మరి ఆ టైంలో నాకు వచ్చిన జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ రోజున పార్లమెంట్లో ఉండటం వల్ల వీటన్నిటిని కూడా
మరి సాధించుకోవటం జరిగింది. రాబోయే టైంలో కూడా నా కోరిక ఒకటే, ఒక రైతు బిడ్డగా, ఒక ఖమ్మం వాసిగా, ఒక తెలంగాణ బిడ్డగా, ముఖ్యంగా ఇక్కడ ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగస్వామి కావాలనుకోవటం. అది సాధ్యపడేది కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా కనుక చూసినట్టయితే తాగునీరు సమస్య, సాగునీరు సమస్య, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ సమస్యల మీద ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పటికే చాలా వరకు వాటి మీద పక్కా ప్రణాళికతోని చాలా ప్రాజెక్టులు ఇప్పుడు కంప్లీషన్ దిశలో ఉన్నాయి. కొంతవరకు తాగునీరు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చాలా వరకు మరి చూసాము. అందులో భాగంగానే వారితో పాటు నడవాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఖమ్మం జిల్లా ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, మీ వాడిగా, అందరి వాడిగా మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదించారో, దీవించారో ఆ విధంగా నేను ఖమ్మం జిల్లా పార్లమెంటు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. మళ్ళొక్కసారి మీ దీవెనలు కావాలా, మీరు దీవించి మళ్ళీ పార్లమెంట్కి పంపండి. తప్పకుండా కూడా ఈ ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో తప్పకుండా కూడా వాటి మీద మాట్లాడటమే కాకుండా రాష్ట్రాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో అన్ని విధాలు కూడా ముందుకు పోయేదాంట్లో నేను కూడా భాగస్వామిని అవుతాను. ముఖ్యమంత్రి గారి పట్టుదల నేను చూశాను. ఆ రోజున ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి పార్లమెంట్ హౌస్లో, మరి ఇంత పెద్ద హౌస్లో ఆ ఇద్దరు కూడా ఏ విధంగా పోరాడారు, దాంట్లో మళ్ళీ తెలంగాణ మేమందరం కూడా ఏ విధంగా సహకరించాం అనేది కూడా చూసాము. అందుకని దేశంలో కూడా మార్పుని తీసుకురావటానికి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా కూడా ఏదైతే వారు చెప్తున్నారో ఇప్పుడు అది పాసిబిలిటీ ఉంది. అది కావాలంటే ఇక్కడ 16 పార్లమెంటు స్థానాలు అవుతున్నాయో 16కి 16 గెలిపించాలని ప్రజలు కోరుకోటే కాకుండా ఇక్కడ కూడా మంచి మెజార్టీతో నన్ను దీవించమని చెప్పుకొని ప్రజలు కోరుకుంటాను. అదేవిధంగా అక్కడ నాతో పాటు ఉన్న నాయకులందరినీ కూడా ఒక్క నెల నా గురించి రాత్రింబవళ్ళు కష్టపడండి, ఆ తర్వాత 5 సంవత్సరాలు అందరి వాడిగా నేను ఖమ్మం జిల్లాలో ఉంటాను, అందుబాటులో ఉంటానని మీ అందరికీ చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా చెప్పుకుంటూ మీ వద్ద ముగించుకుంటున్నాను.